హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ ఒక 2 క్యాటరింగ్స్ తర్వాత మళ్ళీ ఒక అవుట్డోర్గా చిన్న ఒక మటన్ కర్రీ విత్ చపాతీ ఇట్లా చేసుకొని ఒక చిన్న వీడియో క్లిప్గా తీద్దాం అనుకుంటున్నాము. అవుట్డోర్కి వచ్చినాము. చాలా లొకేషన్ దొరికిన ఉండే, కానీ ఎక్కడ కన్వీనియంట్గా లేకపోవడం వల్ల మంచిగా ఫుల్ లొకేషన్ దగ్గరికి వచ్చినాము. మంచిగా చెట్టు దొరికింది ఒకటి మంచిగా. ఆ చెట్టు కింద చిన్నగా ఒక కుకింగ్ లాగా చేసుకొని తిందామని ఇట్లా వచ్చినాము. మనతో పాటు మన షెఫ్ ప్రవీణ్ కుమార్, సన్నీ. హాయ్ చెప్పరా. హాయ్. సన్నీ వచ్చినుండే. ఆల్రెడీ కొన్ని కట్లు ఎరిగి పెట్టుకున్నాము. మన ఏమైనా ఫస్ట్ మేము ఆల్రెడీ మటను దానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చినుండే. ఇప్పుడు నెక్స్ట్ మన పొయ్యి రెడీ లోపు మనము కార్లో సామాన్ తెచ్చినుండే. ఆ సామాన్లు తీసుకొని వద్దాం అండి. దారా సన్నీ. ఇగో సామాన్లు అయితే మొత్తం డిగ్లు వేసుకొని వచ్చినాము. ఇవి తీసుకొని అక్కడ పెట్టుకొని మిగతా ప్రాసెస్ అంతా చేసుకున్నాం. ఇక పట్టుకోరా. ఇగో ఈ మటన్ ఈ కడాయిలో ఉండబోతున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో, ఫుల్ న్యాచురల్గా. తీసుకురా రే, ఫస్ట్ చాప తీసుకురా నువ్వు. చూసారు కదా, సామాన్ మొత్తం కార్లోనే తీసుకొచ్చినాము. ఏంటంటే మామూలుగా బయట ఏం దొరకవని మేము అన్నీ ఫస్ట్ తెచ్చి పెట్టుకున్నాము. మళ్ళీ ఇక్కడ ఇబ్బంది పడకుండా వాటరు అన్ని సంబంధించి తీసుకున్నాము. ఇక కట్టెలు న్యాచురల్గా పొయ్యి అనేది ఇక్కడ రెడీ చేసుకోవచ్చు అని ఓన్లీ ఇక్కడ తీసుకున్నాము. సనీయాల స్కూల్ కింద పోలేరా? నేనే చెప్పినుండే నిన్న వీనికి చిన్న వీడియో క్లిప్ తీద్దాం, అవుట్డోర్ వెళ్దాం రా సన్నీ అంటే వీడు స్కూల్ బంద్ చేసి డుమ్మా కొట్టి మరి వచ్చేసిన మా దగ్గరికి. కానీ నెక్స్ట్ టైం అయితే ఇట్లా లేదు, ఏమైనా హాలిడేస్ ఉన్నప్పుడే తీసుకొని వస్తా సన్నీ. సరేనారా? ఓకే చెప్పు. స్కూల్కి పోవాలి ఒకటి. నేను స్కూల్కి పోవాలన్నమాట. ఇది స్కూల్కి పోవాలి. ఇగో గైస్, మేము ఎప్పుడైతే ఈ చెట్టు కింద మంచిగా నీడొచ్చింది, ఒక మంచి సాపేసి మేము తెచ్చుకున్న ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టుకున్నాము. తర్వాత మన మాస్టరు మంట పెడుతుండు. పెట్టు. ఫస్ట్ మేమైతే కటింగ్ చేసుకుంటున్నాము. మేము ఒకటే కర్రీ కాబట్టి ఒకటే టమాటా, ఒకటే ఆనియన్ తీసుకున్నాము, కొంచెం పచ్చిమిర్చి. మాస్టర్ ఎంత స్పీడ్గా కట్ చేస్తుంది చూడు. ఇగో ఇక్కడైతే ఆల్రెడీ అయితే మంట అయితే రగులుకుంటూనే ఉంది. మేము మంచిగా న్యాచురల్గా కొత్తిమీర పుదీనా కూడా తెచ్చినండే, లైట్ అవి కట్ చేసినాం. కరివేపాకు కూడా ఇంటికాడ నుంచి ఫ్రెష్గా తెచ్చినండే. గైస్, ఫస్ట్ మేము కడాయి పెట్టుకున్నాము. కడాయి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఆయిల్ వేసినాము. కింద నుంచి మంచిగా మంట అయిపోయాక ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అనేది వేస్తున్నాము. గైస్, మేము ఇప్పుడు ఇగో ఇక్కడ రా మసాలా, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో, కొత్తిమీర పుదీనా, కరివేపాకు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇవన్నీ అరేంజ్ చేసుకున్నాము. నెక్స్ట్ ఆయిల్ హీట్ అవ్వగానే దాంట్లో వేసుడే. గైస్, నూనె అయితే కాగింది, కింద మంట కూడా మంచిగా మండుతుంది. నెక్స్ట్ ఐటమ్స్ వేస్తుండ్రు. ఫస్ట్ రా మసాలా వేసినాము. తర్వాత
ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసిండు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, లోపలికి మటలు వస్తున్నాయి చిన్నగా చిన్నగా. స్మోకీ మటన్ ఇది మొత్తం హోటల్లో చేసినప్పుడు మొత్తం పొగలు తీసిన ఆ టైప్ వస్తుంది మొత్తం. కొన్ని వాటర్ నేను ఒకసారి, ఎందుకంటే ఫుల్ఫిల్గా వాటర్ కనిపించి కడిగినట్టుగానే అక్కడ వీడియోలో. మేము మటను ఒక మంచి 1 kg తెచ్చుకున్నాం. మటను అంటే లేత మటను మంచి కడిగి దాంట్లో వేసేస్తున్నాం. గైస్ చూస్తారు కదా చుట్టుపక్కల మొత్తం నేచర్ ఎట్లా ఉందో, చాలా పీస్ఫుల్గా అవుతుంది. ఇక్కడైతే ఎవరైతే ఏం లేరు మామూలుగా. ఇక్కడ చూడండి మా సెటప్ అంతా చూడండి ఒకసారి మీరు. మన సన్నీ అప్కమింగ్ బ్లాగర్ అవుతుండంట, అవుతాడంట. చాలా రూమర్స్ వస్తున్నాయి. అరే ఆవురా, నేను ఉన్నా కదా బ్లాగర్ని ఇక్కడ. గైస్ చూడండి, నేను ఇక్కడి నుంచి చేస్తుంటే వాడు అక్కడి నుంచి ట్రైపాడ్ పెట్టుకొని చేస్తుండు. మటన్ ఆల్రెడీ ఛానల్ మంచి ఫేమ్ అయిపోయింది. గైస్ మటన్ అయితే ఫస్ట్ అయితే ఉడకబెడుతున్నాము. మంచిగా ఉడికిన తర్వాత దాంట్లో ఉన్న మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేస్తున్నాము. ఇప్పుడు తర్వాత పిండి కలుపుతుండు మా అన్న. పిండి కలిపేసి ఫస్ట్ దాంట్లో ఏమేమి వేస్తున్నాం బ్రో? పిండి, రుచికి సరిపడా సాల్ట్ అయితే కొంచెమే వేసుకోరు, తర్వాత మీకు రుచి సరిపడదు. ఎందుకంటే మటన్ చికెన్లో ఏముంటుంది, సారీ మటన్లో అయితే ఉంటుంది కాబట్టి. లైట్గా ఆయిల్ వేసుకుంటుండు, తర్వాత పిండి కలుపుకుంటాడు. తర్వాత వాటర్ పోస్తుండు, వాటర్ పోసి పిండి కలుపుకుంటాడు. వాటర్ పోసి ఇంకా అందులో సరిపోయిన ఉప్పు వేసి తర్వాత టేస్ట్ ఇంకా గంట అయినాక ఇది ఇంపార్టెంట్. అయిపోతుంది. 135 టైం అవుతుంది. తర్వాత మా బావ ఏమో పిండి తీసుకుంటున్నాక ఏమంటే రోడ్ తీసుకున్నాక ఇంకా తీసుకుంటున్నాం. ఇంకా మొత్తం ఇంకా గైస్ మేము ఈ విధంగా బయట ఇట్లా చేయడానికి కారణం ఏంటంటే, ఏమన్నా క్యాటరింగ్స్ ఏమన్నా లేనప్పుడు అట్లా మన స్టైల్లో చికెన్ కర్రీ, మటన్ కర్రీ, మొన్న రైస్ కానీ రోటీస్ కానీ ఎట్లా చేస్తారు అనేది అట్లా ఒక చిన్న వీడియో రూపంలో చూపిద్దామని అట్లా క్యాటరింగ్ లేనప్పుడు ఇట్లా బయటకు వచ్చి చేసుకుంటున్నాము. మా వెనక సన్నీ బ్లాగర్ అయితే చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంటారు. ఎందుకంటే మొత్తం నా ట్రైపాడ్ యూజ్ చేసుకొని అక్కడ ఫోన్ పెట్టుకొని వారంతలో వాడు బ్లాగ్ చేసుకుంటున్నాడు. మేము చాలా లొకేషన్స్ అయితే చూడినాం, కానీ మేము ఉండే చౌటుపల్లి ఏరియా. ఆల్మోస్ట్ నా వీడియో చూసే వాళ్ళందరికీ తెలుస్తుంటుంది. ఈ ఏరియాలో అంతే చూసినాం, కానీ సరిగ్గా చెట్లు నీడ అనే టైప్లో ఇక్కడ ఏం లేదు. మేము లాస్ట్ మీరు బ్యాక్ సైడ్ చూస్తారు కదా, అట్లా మంచి లొకేషన్ దొరికింది పెట్టుకోవడానికి. అట్లా ఆయనే మా కార్ కూడా తీసుకొని వచ్చినుండే. కార్లో అన్ని సామాన్ తీసుకున్నాము. ఫస్ట్ మా మటన్ తెచ్చుకున్నాము, దానికి సంబంధించిన పిండి, అన్ని ఐటమ్స్ తెచ్చుకొని బయట క్యాటరింగ్ ఇట్లా చిన్న చెట్ల కింద పోయి వంటలు చేసుకున్న టైప్ ఉంటుంది కాబట్టి ఆ టైప్ చేసుకొని తిందామని ఇట్లా వచ్చినాము. తర్వాత చూపిస్తా మన స్టైల్లో మటన్ కర్రీ, చపాతీలు ఎట్లా ఉంటాయి అనేది. మెయిన్ నేను టేస్ట్ కోసం వెయిట్ చేస్తున్నా, ఎందుకంటే ఇట్లా తింటే మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఫ్యామిలీస్ తోటి ఇంకా ఫ్రెండ్స్ తోటి వస్తే కూడా ఇంట్లో బాగుంటుంది. మేము క్యాటరింగ్ వచ్చినా మేము ఇద్దరం వస్తున్నాం కాబట్టి సన్యాడు కూడా స్కూల్ డుమా కొట్టినా, అందుకనే వాడిని కూడా తీసుకొని వచ్చినాము. మరి నువ్వు స్కూల్ అని డుమా కొట్టినావు?
అయితే ఈరోజు అవును ఫ్రెండ్స్ మా అన్న చూడండి ఏమైనా పిండి కలిపినావా? అయిపోయింది. పిండి అయితే మంచి సాఫ్ట్గా కలిపిండు. దీన్ని ఫస్ట్ నానబెడతారు కదా బ్రో? స్కూల్కి దుమ్మ కొట్టింది మామూలుగా ఎంతసేపు నానబెట్టాలి? 10-15 minutes. 10-15 minutes. నైట్ ఉంది. గైస్ మటన్ ఉడకడానికి అయితే చాలా టైం అయితే పట్టింది. మినిమం ఇప్పుడు 1/2 అవర్ పైన అయిపోయింది. 1/2 అవర్ లోపల చపాతీలను రెడీ చేసి పెట్టుకున్నాము. అక్కడ మా అన్న వచ్చి డైరెక్ట్ ఆల్మోస్ట్ ఇంకో పొయ్యి పెట్టినాము. అది సెట్ అయితే లేదు, దీనికి చాలా టైం పడుతుంది. ఇంకా ఒక 1/2 అవర్ పట్టేటట్టుంది మనం ఉప్పు కారం అవన్నీ వేసేలోపు. నెక్స్ట్ ఇంకో పొయ్యి పెట్టుకున్నాము, దాని మీద చపాతీ కాల్ చేస్తున్నాము. అది మీకు టైం లాస్ వీడియోలో చూపించేస్తాను. గైస్ చూసారు కదా, మళ్ళీ నేను ఒక 20 minutesలో అయితే మొత్తం చపాతీలన్నీ ఇద్దరం కలిసేసి కొంచెం కాల్ చేసినాము. ఇప్పుడు చపాతీలు అయితే రెడీ అయిపోయినాయి. మెయిన్ కర్రీ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆయనకు సంజయాన్ని కూడా ఆకలిస్తున్నట్టు అది మొత్తం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కర్రీ అయితే అల్లు అక్కడ పెట్టినాము. ఇంకొక 10 to 15 minutesలో దాన్ని కూడా యూజ్ చేస్తాము. నెక్స్ట్ కర్రీ చేసిన ఇంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేస్తామో చూసి అప్పుడు మీరు కూడా ఒక ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. గైస్ మటన్ అయితే ఒక 90% ఉడికింది. దాని తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ చేస్తున్నాము. వేయండి బ్రదర్ గారు చూసుకోండి, రుచికి సరిపడా టర్మరిక్ పౌడర్, పసుపు వేసిండు. తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్టు కొంచెము. తర్వాత ఇదే మూమెంట్లో కొంచెం టమాటో వేస్తే ఈమె మూమెంట్లో ఏమన్నా స్పైసీగా నట్టి ఏమన్నా ఉన్నా కానీ కొంచెం కంట్రోల్ అవుతుంది. తర్వాత కారం ఎక్కువ వేసినట్టు కొడుతుంది. రైట్, సాల్ట్ వేసిండు. తర్వాత మసాలా కలుపురా. అరే ఆ వాటర్ తీసుకురా కొన్ని, బాటిల్ అది కాదు అది తీసుకురా. అది మంటలు వేసావు. మంచిగా ఉందా? చాలా బాగుంది. చాలా బాగుందంట. ఎట్లుందిరా? ఎట్లుందిరా సని కర్రీ? హరిబక్క కోసం చూస్తున్నాము. అవురా ఊరితో వస్తారు కానీ
గైస్ చూసారు కదా వీడియో అయితే లాస్ట్ వరకు. అలా మీరు కూడా ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికితే ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో అట్లా బయటకు వెళ్ళండి. ఎందుకంటే ఇలాంటి మెమరీస్ మళ్ళీ దొరకవు. మేమైతే అలా ముగ్గురం కలిసి ఇట్లా బయటికి వెళ్ళి ఒక కుకింగ్ సంబంధించిన వీడియో సంబంధించి ఇట్లా తీసుకున్నాం కాబట్టి అట్లా వెళ్ళినాము. అట్లా చిన్నపాటి ఇట్లా ఒక ఎంజాయ్ చేసి వచ్చినాము. వీడియో కనుక నచ్చితే మాత్రం డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి కంటెంట్ అనేది మన ఛానల్లో చాలా ఉంది అండ్ ఇంకా ముందు ముందు కూడా రాబోతుంది. ముందు ఇంకా మంచి వ్లాగ్స్ కూడా ప్లాన్ చేయబోతున్నాము. దానికి మీరు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అండ్ ఈ లాస్ట్ వీడియో కనుక నచ్చితే మాత్రం డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని ముందు తీసుకెళ్ళండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్ట్ మీ. బై బై. Like and subscribe. Bye bye guys. Bye bye.